లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. పరమపురి కల్పభోజ నిరత భో నరుల పూజ, పరమపురి కల్పభోజ నిరత భో నరుల పూజ, యురితరచిత మహిమ తేజ పరస్తుతి సల్పెదము రాజ, పరమపురి కల్పభోజ నిరత భో నరుల పూజ, పరమపురి కల్పభోజ నిరత భో నరుల పూజ. సుధా శుద్ధాత్మ యను పేరిట ఏకాత్మ, జనక సుధా శుద్ధాత్మ యను పేరిట ఏకాత్మ, ఘనతర సంరక్ష ప్రేమ ననిపి మము కనికరించు, పరమపురి కల్పభోజ నిరత భో నరుల పూజ. కల్పభోజ నిరత భో నరుల పూజ. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు అనుగ్రహించాడు. మరి నూతన వారంలో ప్రవేశించాం. అనేకమైన కార్యక్రమాల అనుభవాల మధ్య తీవ్రమైన శారీరక శ్రమ, అలసట నేపథ్యంలో మరి దేవుడు మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగింపు చేస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం కలిగించే ఈ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమం, ఈ మాటే మనకు శక్తిని, ఊరటను కలిగింపచేస్తుంది. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభించుటకు మిమ్మను ప్రేమతో స్వాగతిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన.
నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపాక్షేమాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. క్షేమకరమైన జీవిత ప్రయాణంలో మా క్షేమానికి కర్తవు నీవే కనుక, మమ్మల్ని నడిపించువాడవు నీవే కనుక, ఆనాడు దావీదుకు కాపరిగా ఉన్న పరమ కాపరి మాకు మీరు కాపరిగా ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ, మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 21వ కీర్తనలోని మొదటి 2 వచనాలు చదువుకుందాం. మరలా, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణ బట్టి అతడెంతో హర్షించున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. సో గత వారం తెలియచేసిన రీతిగా 20వ కీర్తనలోని ప్రార్థనకు జవాబు 21వ కీర్తనలో పొందిన అనుభవాల మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ఈ కీర్తన. సో రాజు నీ బలమును బట్టి గత శని శుక్రవారాల్లో ఈ మాటను జ్ఞాపకం చేశాను. మరలా ఈనాడు అనగా గత వారంలో మన సంఘంలో మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ సంఘ వార్షిక కృతజ్ఞతార్పణల పండుగ ఈ కార్యక్రమాల నేపథ్యంలో దేవుడు అనుగ్రహించిన ఈ శక్తి సామర్థ్యాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. రాజు నీ బలమును బట్టి అనే ఈ మాట మీకు తెలుసు. శుక్రవారం నాడు మరి 68 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. మరి ఈ వారంలో కలిగిన ఈ వివిధ కార్యక్రమాలు కానీ, శారీరక శ్రమ కానీ, లేకపోతే వాటి ద్వారా కలిగిన ఒక స్పందన కానీ, అలాగే మీరందరూ ఇచ్చిన ఈ ప్రోత్సాహం కానీ జ్ఞాపకం చేసుకుంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ స్ట్రెంగ్త్, దేవుని యొక్క బలమును బట్టి మనమందరం కలిసి ఈ కార్యక్రమాలు జరిగించగలిగాం. చాలా గొంతు కూడా కొంత ఇబ్బంది అయింది. సో రేపు ఉదయం మరలా మేము అనగా ఈరోజు సోమవారం కదా, ఈరోజు ఉదయం విజయవాడ వెళ్ళాలి. మరి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ చేయగలుగుతున్నామంటే దానికి కారణం దేవుడు బలపరుస్తున్నాడు కాబట్టి. పౌలు భక్తుని మాటల్లో గమనిస్తే, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, అదే రీతిగా ఆయన అనుగ్రహించిన శక్తి సామర్థ్యాలు బట్టి, ఆయన చెప్పిన మాట, నన్ను బలపరచువాడిని బట్టి సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, స్మాల్ థింగ్స్ అనలేదు, ఫ్యూ థింగ్స్ అనలేదు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచువాడిని బట్టి నేను సమస్తము చేయగలను. నా జ్ఞానము కానీ, నా శక్తి కానీ, నా వయస్సు కానీ, లేకపోతే నా బలగము కానీ, వీటన్నిటి బట్టి అనే భావన పౌలు భక్తుడు చెప్పడు. నన్ను బలపరచువాడిని బట్టి సమస్తము చేయగలను. పండితుల అభిప్రాయం మేరకు పౌలు భక్తుడు కొన్ని బలహీనతల మధ్య కొనసాగాడు. కంటి చూపు సరిగా ఉండదని, లేదని ఒక భావన. తాను స్వయంగా చెప్పిన 2 Corinthians 12లో ఒక ముళ్ళు ఉంది అని, తొలగించమంటే నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు. సో ముళ్ళు అలాగే ఉండనిచ్చాడు. కానీ దేవుడు ఆ భక్తుని తన కృపను అనుగ్రహించి తన కార్యాన్ని జరిగించుకున్నాడు. There was no retirement because of the illness or sickness. In spite of the body sickness, God is providing the strength enough to do the work for which he was called for.
తాను దేని నిమిత్తం పిలువబడ్డాడో ఆ కార్యనిర్వాహకులకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు దేవుడే అనుగ్రహించి పౌలు భక్తుని వాడుకున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారి పక్షిరాజు వలె అనే మాట వాడతారు. రెన్యూయింగ్ స్ట్రెంగ్త్, అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేవండి, దేవుడు అనుగ్రహించి. సో ఈనాటి కాలంలో కార్యక్రమాలు జరిగించగలుగుతున్నామంటే కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ గాడ్ అండ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు దేవుడు అనుగ్రహించిన శక్తి సామర్థ్యాల చేత కార్యక్రమాలు సఫలం చేయగలుగుతున్నాం. ప్రయాణాల్లో కానీ, పనుల్లో కానీ, కార్యక్రమాల్లో కానీ. నిన్నటి దినం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆదివారం వాక్యోపదేశం చేయడానికి ఆ సిద్ధపాటుకు సమయం లేదు, శరీరం అలసిపోయింది 3 దినాల వివిధ కార్యక్రమాల ఒత్తిడి నేపథ్యంలో. అలాగే మీకు తెలుసు, గత వారం ఆ సిఎంసికి వెళ్ళినప్పుడు చెకప్ చేసినప్పుడు ఈ ఆర్థరైటిస్ బిగినింగ్ స్టేజ్లో ఉంది. స్పైనల్ లోయర్ లంబకులుగా కొద్ది పెయిన్ ఉంది, మోకాలు నొప్పి ఉంది. అయినా మోకాళ్ళని ప్రార్థన చేయగలిగాం, గంటల తరబడి నిలబడి కార్యక్రమాలు నిర్వర్తించగలిగాం. నిన్నటి దినం వాక్యోపదేశం అంత స్థిరంగా నిలబడి వాక్యోపదేశం చేయగలిగానంటే ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఆఫ్ మీ. నన్ను బలపరచు వాణ్ణి బట్టి సమస్తము చేయగలను. సో దేవుని ప్రజలుగా దిస్ ఈజ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. నా గురించి ఏదో నా గొప్ప గురించి చెప్పుకోవడానికి ఈ సమయాన్ని నేను దుర్వినియోగం చేయడం లేదు. ఇది ఈ సాక్ష్యాన్ని ఒక సాదృశ్యంగా మీ ముందుకు తీసుకుని రావటానికి, ఈవెన్ ఇన్ ద ప్రజెంట్ డేస్ in all our movements and in every moment of our life, if it is for God, God will definitely strengthen us. God will definitely use us. ఆ వాస్తవాన్ని, ఆ సాక్ష్యాన్ని తెలియచేస్తున్నాం. అలాగే మీ వ్యక్తిగత జీవితాల్లో ఇఫ్ అవర్ హార్ట్ ఈస్ రైట్ విత్ గాడ్, దేవునితో సరైన రీతిగా మన మనస్సు, మన తలంపులు, మన ఆలోచనలు ఉన్నప్పుడు వాటిని దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు, దానికి తగిన శక్తినిస్తాడు. కొంతమంది బలహీనతలు ఉంటాయి, కానీ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా చేయాలనే తపన ఉంటుంది. కొంతమందికి బలహీనత లేకపోయినప్పటికీ కూడా బలహీనత ఉన్నట్టుగా భావించి సోమరులై, నిష్ఫలులై ఆ విధి నిర్వహణలో వెనకడుగు వేస్తుంటారు. చాలా సంఘాల్లో నేను గమనించినంత వరకు there are people who wants to hold the positions but never wants to do any job or responsibility. నేను చాలాసార్లు చాలామందిని అడిగేవాడిని, ఒకవేళ చేయలేనప్పుడు పక్కకు తప్పుకుంటే వేరే వాళ్ళు వచ్చి ఆ స్థానంలో ఉండి పని చేస్తారు కదా, దేవుని కార్యం సఫర్ కాకూడదు కదా, చేయగలిగితే చేయండి, చేయలేకపోతే మరొకరికి అవకాశం ఇవ్వండి. నో, దే వాంట్ టు రిటైన్ ద పొజిషన్ ఫర్ డూయింగ్ నథింగ్ అండ్ దే డస్ నథింగ్. అది దేవుని పనిని అవరోధంగా ఆటంకపరిచేది మాత్రమే కాదు, తద్వారా మరి దేవుని పని ఆగిపోతుంది, దేవుని కార్యనిర్వహణకు మనమే అవరోధాలుగా ఉంటాం. సో వి నీడ్ సీక్ గాడ్స్ విజ్డమ్. దేవుని జ్ఞానాన్ని అడగాలి, దేవుని శక్తిని అడగాలి, దేవుని మార్గదర్శకత్వాన్ని అడగాలి. అలాగే ఆ కార్యనిర్వహణకు అవసరమైనవన్నీ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత దేవునిది. నా మీద ఒక ఆరోపణ ఉంది, అది ఆరోపణగా కొంతమంది దృష్టిలో ఉంది కాబట్టి ఆ మాట వాడాల్సి వచ్చింది. ఈ 27-28 సంవత్సరాల పరిచర్య జీవితంలో పాస్టర్ గారు ఈ ఇంపాసిబుల్స్ అన్నీ కూడా ఆయన ప్రపోజ్ చేస్తూ ఉంటాడండి. వెనక ముందు ఆలోచించడు, ఉందో లేదో చూసుకోడు. సో కార్యక్రమాలు ప్రపోజ్ చేస్తుంటాడు. ఒక వాస్తవం ఏంటంటే
దట్ ప్రపోజల్స్ ఆర్ నాట్ మైన్. దేవుని కొరకు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేకపోతే ఏ కార్యక్రమాన్ని చేయటానికి తలంచినప్పటికీ కూడా ఆ తలంపు దేవునిదైతే ఆ నిర్వహణకు అవసరమైనవన్నీ దేవుడు ఇవ్వాలి. ఇట్స్ నాట్ ద మనీ వాట్ వీ హ్యావ్, ఇట్స్ నాట్ ద స్ట్రెంగ్త్ వాట్ ఐ ఆమ్ హ్యావింగ్, ఇట్స్ నాట్ ది పీపుల్ అరౌండ్ మీ. దేవుడు తన కార్యక్రమాన్ని జరిగించుకోవటానికి మనుషుల మీద ఆధారపడ్డు, మనుషుల జ్ఞానం మీద ఆధారపడ్డు, మనుషుల శక్తి సామర్థ్యం మీద ఆధారపడ్డాలి, మనుషుల దగ్గర ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడ్డాం. ఫ్రమ్ ద హిస్టరీ ఏమీ లేని జాలర్లను దేవుడు ఎన్నుకున్నాడండి. ఏమీ లేని జాలర్లను సమాజంలో నిలబడి ధైర్యంగా మాట్లాడడానికి వారి విద్యా యోగ్యతలు లేవు, వారికి ధైర్యంగా వెళ్ళి నిలబడగలిగిన శక్తి సామర్థ్యాలు వారికి లేవు. కానీ వాళ్ళు భూలోకమును తలకిందులు చేసే రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. సామాన్యులు వారి గురించి మాట్లాడదలిస్తే వాళ్ళు అడుగుతారు, ప్రభువా నీవు ఆరోహణమైపోతున్నావు, మరి మా పరిస్థితి ఏంటి అన్నది పరోక్షంగా వారు ప్రశ్నించే ప్రశ్న. ఆయన చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, మీరు శక్తి పొందుతారు, అప్పుడు యెరూషలేములో, యూదయలో, సమరయలో, బూదిగంతం వరకు సాక్షులై ఉంటారు నాకు. సో హోలీ స్పిరిట్ విల్ ఫాల్ అపాన్ యూ అండ్ విల్ స్ట్రెంగ్థెన్ యూ, and that strength is enough for you to proclaim the gospel or the good news of Jesus Christ through the entire the world. ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి ఆ శక్తిని దేవుని ఆత్మ అనుగ్రహిస్తుంది. మన మధ్యకు వచ్చిన మిషనరీలు చాలామంది, విలియం కేరీ ఫర్ దట్ మ్యాటర్, లాస్ట్ మంత్ మనం ఆయన యానివర్సరీ జరుపుకున్నాం. ఒక సామాన్యమైన పాత చెప్పులు కుట్టుకునే వ్యక్తి, స్కూల్ డ్రాప్, ఆయన చదువుకోలేదు, మధ్యలో ఆ విద్యను విడిచిపెట్టాడు. ఆయన చదవలేక, చదివించేవారు లేక. అటువంటి విద్యావిహీనుడిగా ఉన్న వ్యక్తి భారతదేశానికి రావడం ఏంటి, ఆయన భారతీయ భాషలు నేర్చుకోవడం ఏంటి, 39 భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయడం ఏంటి, తాను నివసిస్తున్న బెంగాల్ యూనివర్సిటీలో బెంగాలీ పండితుడిగా ఉద్యోగం సంపాదించుకొని స్థానికులకు, అక్కడున్న మిషనరీ, అక్కడున్నటువంటి ఆ బ్రిటిష్ వారికి బెంగాలీ భాషను నేర్పించే ఒక పండితుడిగా. హీ వాజ్ ఎ స్కూల్ డ్రాప్, చదువు మధ్యలో ముగిసిన వ్యక్తి. కెన్ వి బిలీవ్? It is not carry the strength which carries God has provided. రాజు నీ బలమును బట్టి అనే మాట. సో మన జీవితాల్లో ఏమి చేసినప్పటికీ కూడా, దేవుని కొరకు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ కూడా, నీ దగ్గర ఉన్న వాటిని బట్టి కార్యక్రమ ప్రణాళిక వేయొద్దు. ఆ కార్యక్రమాన్ని నీకు ఉపదేశించిన ఆ వ్యక్తి లేకపోతే ఆ శక్తి సామర్థ్యాల బట్టి, he has to provide whatever we wanted to do, because the idea, the work what he is giving us to execute. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. సో అలసిపోయిన ఈ దేహం, శరీరం మరి దేవుని కొరకు కార్యక్రమాలు జరిగించగలుగుతూ ఉందంటే ఈ వయసులో కూడా, ప్రత్యేకించి గత వారంలో జరిగించిన కార్యక్రమాలన్నింటిలో ఒక సాక్ష్యం, నన్ను బలపరచు వాణ్ణి బట్టి సమస్తం నేను చేయగలను. ఆ బలం అనుగ్రహించి దేవుడు సర్వదా స్తోత్రార్హుడు. కృతజ్ఞతలు చెల్లించటానికి, కృతజ్ఞతాపూర్వకముగా ఆయనలో జీవించటానికి, ఆయన కొరకు జీవించటానికి, ఆయన పనిలో కొనసాగటానికి దేవుడు ఈ మట్టిని వాడుకుంటున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహకాలు బట్టి ప్రభువా స్తుతులు చెల్లిస్తూ,
నీ శక్తిని బట్టి, నీ సామర్థ్యతను బట్టి, నీవు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకించి గత వారంలో మా ద్వారా జరిగించుకున్న వివిధ కార్యక్రమాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ, మరలా ఈ దినం ప్రాణమై ప్రభావం మరి విజయవాడ వెళ్తుండగా అక్కడ మరి ఇబ్బందికరమైన స్థితిగతిలో ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయాణమే వెళ్తుండగా కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని మీరే అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మతో ఏకదేవుని దీవెన వాక్యాభిలాషులకు, వారి యొక్క వాక్యపు జీవిత అనుభవాలకు, సాక్ష్యాలకు సదా తోడేనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు ఉంచును గాక.